ఇంటికి దీపం ఇల్లాలే అని పెద్దలు అంటూ ఉంటారు. కుటుంబంలోనే కాదు, సంఘంలోను, పరిచర్యలోను స్త్రీ పోషించే పాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటిది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే న్యాయాధిపతులుగా, ప్రార్థనా పరులుగా, విశ్వాస వీరులుగా ఎంతో మంది స్త్రీమూర్తులు మనకు కనిపిస్తారు. కుటుంబంలోనే కాదు, పరిచర్యలో స్త్రీమూర్తి చేసే త్యాగం, సహకారం, ప్రార్థన జీవితం ఎంతో విలువైనది. అలా జీవించే వారి జీవితాలు నేటి స్త్రీలకు ఎంతో ఆదర్శం. కాబట్టి అలాంటి వారి సాక్ష్య జీవితాలు మీ కొరకు. ఆదర్శం 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 కావాలి జీవితం. ఆదర్శం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నా పేరు సోఫియా ప్రవీణ్. ఈరోజు తన ఆత్మీయ అనుభవాలను మనతో పంచుకోవడానికి దైవజనురాలు దీవెనమ్మ గారు మన మధ్యలో ఉన్నారు. అమ్మ వందనాలు. ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. మొదటిగా మీ రక్షణ అనుభవం గురించి మాకు వివరించండి. వందనాలు తల్లి. నన్ను ఈ ప్రోగ్రాంకు మీరు ఆహ్వానించినందుకు మీ అందరికి వందనాలు. నా పేరు దీవెనమ్మ. నేను అన్యుల కుటుంబం నుండి రక్షణలోకి వచ్చిన. మా తల్లిదండ్రి అన్యుల దేవతలకే మొక్కేవారు. అన్యుల దేవతలకు మొక్కేటప్పుడు నా వివాహం అయింది. నా వివాహము అన్యుల వివాహమే జరిగింది. మేము ఒక 4 సంవత్సరాల తర్వాత యేసు ప్రభును నిజమైన దేవుడని మేము అంగీకరించినాం. సుదర్శన్ జోసఫయ్య గారి ద్వారా యేసు ప్రభు పరిచయం అయ్యారు మాకు. ఆ పరిచయం అయిన తర్వాత నిజమైన దేవుడు యేసు అనేసి నా భర్త యేసు ప్రభుని నమ్ముకుంటా అనేసి ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. తర్వాత అయ్యగారు వచ్చి నాకు కూడా సువార్త చెప్పారు. చెప్పిన తర్వాత నా భర్త ఏ మార్గంలో వెళ్తే నేను అదే మార్గంలో వెళ్తా అనేసి అయ్యగారికి మాట ఇచ్చింది. యేసు ప్రభుని నమ్ముకోవడం నీకు ఇష్టమేనా తల్లి అని అడిగారు మా ఆత్మీయ తండ్రి గారు. అంటే ఇష్టమయ్యా అని చెప్పాను. ఇష్టం అన్న తర్వాత సరే తల్లి మీరు చర్చికి రండి అనేసి ఇద్దరిని మమ్మల్ని చర్చికి తీసుకెళ్లడం జరిగింది. మా ఆత్మీయ తండ్రి గారు యేసు ప్రభుని నమ్ముకుంటేనే మోక్షానికి వెళ్తారని తెలియజేశారు. ఆ తర్వాత మేము పరలోక రాజ్యం చేరాలన్న ఆశతోటి మేము అయ్యగారు చెప్పిన వల్లే బాప్తిసం పొందాము. బాప్తిసం తీసుకున్నప్పటి నుండి ప్రభులోనే సాగుతున్నాం ముందుకు. యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని మీరు నమ్ముకున్న తర్వాత విశ్వాసంలో ఏ విధంగా మీరు స్థిరపడ్డారు? ఆయన నమ్మి బాప్తిసం పొందుకొని ముందుకు సాగే టైంలో దేవుని కృప ద్వారా, వాక్యం ద్వారా, మా ఆత్మీయ తల్లిదండ్రి ద్వారా ఇంకా విశ్వాసంలో మేము ఎదిగాం. వాళ్ళ సాక్ష్యాన్ని చూస్తూ విశ్వాసంలో ఎదిగాం. ఎందుకంటే వాళ్ళు కూడా సేవకు వచ్చినప్పుడు చాలా కష్టాలు పడ్డారు. వాళ్ళ కష్టాలను చూసి, వాళ్ళ బాధలను చూసి చాలా మేము కూడా దేవుని కొరకు ఇంత యవ్వన బిడ్డలు ముందుకెళ్ళి ఇట్లా సేవ కావాలి, దేవుని సేవ చేయాలన్న ఆశతో ముందుకెళ్తుండ్రు అనేసి మేము కూడా యేసు ప్రభుని నమ్ముకోవాలి. ఎందుకంటే యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నిజంగా యేసు ప్రభు బిడ్డల దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రేమ అంటే ఏంటిది అన్నది తెలిసింది నాకు. అంత ప్రేమ చూపించారు వాళ్ళు, ఆత్మీయ తల్లి అని తండ్రి కానీ. వాళ్ళ ప్రేమ మాకు పూర్తిగా ఏ లోపం లేకుండా పంచేవారు. అందుకని వాళ్ళని చూసి యేసు ప్రభుని నమ్ముకుంటూ ఇట్లుంటారా అనేసి ముందుకు వెళ్ళే టైంకు వాళ్ళు ముందు ప్రతిదీ ప్రార్థనకి తీసుకెళ్ళడము, ఎక్కడ ప్రార్థనలు జరిగిన తీసుకెళ్తూ ప్రార్థన కూటాలు నడిపిస్తూ అన్ని మమ్మల్ని ఎక్కడికి ఆడితే అక్కడ ప్రార్థనలు ఉన్నాయనేసి తీసుకెళ్ళేవారు. వెంబడి తీసుకెళ్తుంటే వాక్యం వింటుంటేనే విశ్వాసంలో దినదినము యేసయ్య అంటే ఏంటిది అనేది తెలుసుకొని ముందుకు సాగుతున్నాం. రక్షింపబడ్డ తర్వాత, నమ్మి బాప్తిసం పొందిన తర్వాత ఇక మేము ఆత్మీయంగా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు చచ్చిపోయినా మేము పరలోకం పోతాము. ఎందుకంటే ఇన్ని రోజులు మాకు రక్షణ లేదు, చనిపోతే పాతాళం పోయేటోళ్ళం కావచ్చు అనేసి భయం ఉండేది. కానీ ఇప్పుడు రక్షింపబడ్డాము. రక్షింపబడ్డ తర్వాత యేసయ్య దగ్గరికి మేము చనిపోయినా వెళ్ళగలుగుతామన్న ధైర్యంతో, విశ్వాసంతో మేము ప్రతి ప్రార్థనలో పాల్గొనేటోళ్ళం. ప్రతిదీ అయ్యగారికి, అమ్మగారికి కూర్చొని చెప్పుకునే వాళ్ళు. మా ఇబ్బందులు ఏదున్నా వాళ్ళు మమ్మల్ని వాక్యంతో ధైర్యపరిచేవాళ్ళు.
అట్లాంటి పరిస్థితులలో రక్షింపబడ్డ కొద్ది రోజులకి, నమ్మి బాప్తిసం పొందిన కొద్ది రోజులకే నాకు ప్రభుని నమ్ముకోకముందే ఒక బాబు ఉన్నాడు. మళ్ళీ తర్వాత నాకు రెండో బాబు నా కడుపులోకి వచ్చారు. కడుపులోకి వచ్చిన తర్వాత బాబు కడుపులో ఉన్నప్పుడే నాకు కొన్ని కష్టాలు ఎదురైనాయి. బాప్తిసం తీసుకున్నాము, అన్నిలతోటి చాలా మాటలు పడుతున్నాం. పూర్తిగా యేసు ప్రభుని నమ్ముకున్నారు వీళ్ళు. యేసు ప్రభుకే ఇక వాళ్ళ జీవితాలను అంకితం చేసుకున్నారు. మనది ఏది ఎక్కడ ఏది జరిగినా కూడా వీళ్ళని పిలవద్దు అనేసి మా బంధువులు, మా బాబాయి, పిన్ని వీళ్ళు అనుకునేవాళ్ళు. అనుకున్నా హేళన చేసేవారు. యేసుప్రభు అంటేనే ఒక హేళన చేసి మాట్లాడేవాళ్ళు. అయినా మేము అవన్నీ మనసులో పెట్టుకోకుండా దేవుని కొరకు బ్రతకాలి, ఎవరేమన్నా పట్టించుకోవద్దు అనేసి మా ఆత్మీయ తల్లిదండ్రులు మాకు ఎక్కువ చెప్పేటోళ్ళు. కొత్తగా నమ్ముకున్నారు మీరు, ఎన్నో మాటలు అంటారు, ఎంతో మంది ఎన్ని రకాలుగా హింసిస్తారు, బాధ పెడతారు, అయినా దేవుడిని విడిచిపెట్టొద్దు మీరు, దేవుడు మన దేవుడు గొప్పోడు అని ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళేటోళ్ళు, బలపరిచేటోళ్ళు మమ్మల్ని. ఆ టైంలోనే బాప్తిసం తీసుకున్న కొద్ది రోజులకే బాబు కడుపులోకి వచ్చాడు. కొన్ని నెలల తర్వాత ఇక ఇబ్బంది పడుకుంటేనే వీళ్ళతో మాటలు పడుకుంటేనే నేను చర్చి ఒక రోజు కూడా దేవుని ఎప్పుడైతే నమ్ముకున్నామో చర్చిని వదిలిపెట్టేది లేదు, మా ఆత్మీయ తల్లిదండ్రులను వదిలిపెట్టేది లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో పాటు మేము వెళ్ళేది. ఎక్కడ చర్చిలో ఏ ప్రోగ్రామ్ అయినా ముందు నడిపించేది. అట్లాంటి పరిస్థితుల్లో నా బాబు ఒక 4-5 రోజులు అయితే 9 నెలలు నిండుతావు. 9 నెలలు నిండుతాయి. ఇక 9 నెలలు నిండిన తర్వాత నేను మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళాలి ఇక డెలివరీకి అని అనుకున్నా. కానీ అనుకోని రీతిగా 9 నెలలు నిండక ముందే నాకు ఒక రోజు సండే రోజు ఆరాధనకి వచ్చినాము. ఆ రోజు మా ఆత్మీయ తల్లి తండ్రి విజయవాడ వెళ్ళారు. అప్పుడు ఏం జరిగిందంటే పాస్టర్ గారు నా భర్త వేరే గ్రామానికి వెళ్ళి ప్రార్థన నడిపించి రావాలని నైట్ పూట వెళ్తే, నేను మా ఇంటి పక్కనే ఒక అక్క ఉండేది, ఆమె కూడా ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళు చాలా ప్రేమ చూపించేవాళ్ళు. అక్క దగ్గరికి వెళ్ళి నైట్ పడుకో అమ్మ, నేను వచ్చేసరికి లేట్ అయిద్దా అని చెప్పిపోయారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకున్నా. పాస్టర్ గారు వచ్చారు, నా భర్త వచ్చి తిని పడుకున్నారు. ఇంకా నేను అర్ధరాత్రి 3 గంటల నుండి నాకు ఒకలాంటి బాధ కలిగింది. కడుపులో ఉన్న బిడ్డ తిరగట్లేదు, ఇబ్బంది పడిపోతున్నా. పాప వాళ్ళని లేపుదామంటే వాళ్ళ నిద్ర ఎందుకు డిస్టర్బ్ చేసుడు అనేసి వాళ్ళని లేపుకుంటా నాలో నేనే బాధపడుకుంటా ప్రార్థన చేసుకుంటా అట్లనే కూర్చొని ఉన్నా నైట్ అంతా. నైట్ 3 గంటలకు కడుపులో నా బాబు మెసలట్లేదు, ఏమైందో అనుకున్నాను. కానీ నాకు నెలలు నిండలేదు కదా, నాకేం నొప్పులు వస్తున్నాయి అప్పటికి. అయితే నాకేం నొప్పులు ఇప్పుడు ఎందుకు వస్తాయి, ఇప్పుడు నెలలు నిండితే నొప్పులు వస్తాయి, కానీ నెలలు ఏం నిండలేదు కదా అనేసి ఇట్లా నేను అనుకుంటా ప్రార్థన చేసుకున్న, ప్రవ్వా ఈ కడుపు నొప్పిని ముట్టు ప్రవ్వా నన్ను బాగు చేయి అనేసి. ఎందుకంటే కొత్తగా ప్రభుని నమ్ముకున్నాం కనుక అంతగా లోతుగా నాకు తెలియదు. దేవుడు గొప్ప కార్యం చేయగలుగుతాడు అన్న నమ్మకం ఒక్కటే. ప్రవ్వా నన్ను ముట్టండి తండ్రి, బాగు చేయండి అని ప్రేయర్ చేసుకుంటున్నానే ఉన్నా. ఇంకా తెల్లవారు ఒక 5 గంటలు లేచి మా భర్త దగ్గరికి వెళ్ళిపోయినా. తట్టుకోలేకపోతుంది ఇక నేను, నైట్లో 3 నిండా నొప్పులు వస్తున్నాయి కదా, తట్టుకోలేక దన్నదాన్ని వెళ్ళి ఆయన లేపి, నాకు ఇట్లా కడుపులో బిడ్డ కదలట్లేదు, ఏమైపోయిందేమో అని విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది అని చెప్పానండి. ఇంత ఉదయకాల సమయంలో డాక్టర్లు ఎవరు ఉండరు కదా, ఎటు వెళ్తామమ్మా అనేసి అన్నారు. ఎటు వెళ్దామన్నా కూడా నేను తట్టుకోలేకపోతున్నా, ఏదో ఒకటి చేయి అంటే ఆయన చేతిలో డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. 9 గంటలకు ఇక డాక్టర్లు తీస్తారు హాస్పిటల్ అనే టైంకి తీసుకెళ్ళి సైకిల్ మీద పురుగు నొప్పులు వస్తున్నాయి, నన్ను సైకిల్ మీద తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఆయన చేతిలో డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మా ఆత్మీయ తల్లిదండ్రులున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేదని అడిగితే సలహా ఇచ్చేటోళ్ళు, వాళ్ళే లేరు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నాది అని నేను చాలా ఇబ్బంది పడిపోతుంటే ఆయన సైకిల్ మీద గబా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ అమ్మ చూసి, అమ్మ నువ్వు డెలివరీ అయిపోతావు, అడ్మిట్ చేసుకోవాలా అంటే నా భర్త అన్నాడు, అమ్మ నేను ప్రైవేట్ గా డెలివరీ అయితే ఖర్చులు భరించలేను తల్లి, నా దగ్గర అంత అమౌంట్ లేదు,
నేను గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా సింగరేణి హాస్పిటల్ కన్నా తీసుకెళ్తా అనేసి ఆయన అన్నారు. సరే బాబు తొందర తీసుకెళ్ళాను ఆ డాక్టర్ అమ్మ చెప్పింది. చెప్పిన తర్వాత పోయినాం. సింగరేణి హాస్పిటల్ తీసుకెళ్తున్నావు, అలా సింగరేణి జాబ్ చేసిన వాళ్ళనే తీసుకుంటారు కదా, మరి నన్ను ఎందుకు తీసుకెళ్తుందా అని నేనే అనుకుంటున్నా మనసులో. కానీ మరి అయిన ప్లాన్ ఏముందో నాకు తెలియదు కదా అనుకొని గమ్మునున్నా. అక్కడ కూడా హాస్పిటల్ పోవడానికి కూడా డబ్బులు లేకుండా ఎవరినో ఒక 50 రూపాయలు తీసుకొని ఆయన దగ్గర నుండి ఆటో నన్ను ఎక్కించి ఆయన సైకిల్ మీద వచ్చిండ్రు. నా మాట ఎవరూ లేరు, నేనే ఇద్దరు. చాలా మంది ఉన్నారు బెల్లంపల్లిలో నేను ఉన్నప్పుడు, మా పిన్నులు కానీ మా తోడబుట్టిన అన్న కానీ అందరూ ఉన్నారు. అని ఎవరు నాకు సహాయం చేసే పరిస్థితిలో లేరు వాళ్ళు. ఎందుకంటే యేసుప్రభుని నమ్ముకున్నది, ఆమె దారి ఆమెది, మన దారి మనది అని అనేటోళ్ళు. అట్లాంటి పరిస్థితులు ఎవరు చెప్పకుండా వెళ్ళిపోయి హాస్పిటల్ పోయినాం. ఇద్దరం పోయిన తర్వాత అడ్మిట్ చేసుకోండి నా భార్యను, ఇట్లా నొప్పులు వస్తున్నాయి అమ్మ అంటే, మీరు ఎక్కడ పని చేసేదయ్యా, సింగరేణిలో ఎక్కడ జాబ్ చేస్తారు మీరు అని అంటే, నేను జాబ్ చేయ ప్రైవేట్గానే అమ్మాయిని జాయిన్ చేసుకోండి, నేను డబ్బులు కడతా అనేసి అంటే, డబ్బులు కడితే తొందరగా నువ్వు డబ్బులు కట్టిన తర్వాతనే అడ్మిట్ చేసుకుంటాం మేము, అందుకని మీరు ముందు డబ్బులు కట్టండి అన్నాడు. లేదమ్మా ఆమెకు నొప్పులు ఎక్కువ వస్తున్నాయి, నైట్ 3 గంటల నుండి ఇబ్బంది పడిపోతుంది, మీరు అడ్మిట్ చేసుకోండి నేను డబ్బులు తీసుకొస్తా మా అమ్మ దగ్గరికి వెళ్ళి అనేసి చెప్తే ఆయన వాళ్ళ మాట వినట్లేదు అసలు. లేదు సార్ మీరు డబ్బులు తీసుకురండి తర్వాత అడ్మిట్ చేసుకుంటాం అని. ఆ లోపు నేను ఏం చేసిన, అటు ఇటు తింపుతా ఉన్నారు వాళ్ళు, పట్టించుకోవట్లే. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలా, ప్రభా నేను నీ కొరకు నేను నమ్మకున్నారు, ఎందుకంటే నాయన నా వాళ్ళందరిని వదిలిపెట్టి నేను వచ్చిన నీ దగ్గరికి, నన్ను చేయి విడవకు ప్రభా, నీ కష్టం నుండి ప్రభా మీరే కాపాడాలి తండ్రి, నాకెవరు దిక్కులేరు, నువ్వు తప్ప నాకెవరు దిక్కులేరు తండ్రి అని నేను కన్నీరు కార్చి హాస్పిటల్లో ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకొని అక్కడ నిలబడ్డా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు అక్కడ నిలబడి ఎంతైనా నాకు ప్రేరేపణ వచ్చి నేను వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత, తండ్రి నువ్వు సహాయం చేయకపోతే, నన్ను కాపాడకపోతే ఎవరు కాపాడలేరయ్యా, నువ్వు నా దిక్కు అని మళ్ళీ అక్కడ బాత్రూంలో మోకరించి ఇట్లా ప్రార్థన చేసుకున్నా. అనుకో రీతిగా నాకు కడుపులో బాబు పుట్టి కింద పడిపోయాడు. కింద పడితే అయ్యో నా కొడుకు చనిపోయిందా ఏంటి, కింద పడ్డాడు అనేసి అంత ఇబ్బందిలో ఉండి కూడా లేచి నా బాబుని చూసుకున్నప్పుడు బాబు చనిపోయింది. కడుపులో చనిపోయిన బిడ్డ పుట్టాడు నాకని బోర్ నేడిసాకు. అక్కడ ఎవ్వరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా, నాతో పాటు నా ప్రభు ఉన్నాడు అన్న గొప్ప నమ్మకంతో అక్కడ కూర్చొని ఏడుస్తా అంటే ఒక ఆయమ్మ వాష్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చింది. ఆమె క్లీన్ చేస్తాను వచ్చి నన్ను చూసి ధనాదని వెళ్ళి సిస్టర్లను అందరిని పిలుచుకొచ్చింది. ఒక అమ్మాయి ఇక్కడ డెలివరీ అయింది, 2 రెండాన్ని తీసుకొచ్చింది. 2 రెండాన్ని తీసుకొచ్చి అందరిని చూపించేది. వెంటనే వాళ్ళు వచ్చి నన్ను నిలబెట్టేసి బాబుని తీసి ఒక బకెట్ వేసేసి, అమ్మ నీ బాబు చనిపోయే పుట్టిండు అనేసి అన్నారు. అన్నోళ్ళు నేను చూసుకున్నా కానీ ఏమనలేక అక్కడే కూర్చొని ఏడుస్తా ఉంటే ఆయమ్మ వచ్చి బట్టలు కట్టిచ్చేసి అప్పుడు తీసుకెళ్ళి అడ్మిట్ చేసుకున్న తర్వాత కూడా అక్కడ నా పరిస్థితి ఎట్లుందంటే మొత్తం వాపు వచ్చినాయి, కాళ్ళు చేతులు ముఖం ఇంతలా వాసిపోయినా, అసలు నా శరీరంలో బ్లడ్ లేదు, నాకు కళ్ళు అంత శక్తి లేదు. కానీ నేను ఆ టైంలో ఎలా అన్నానో నాకు కూడా తెలియదు. దేవుడే సహాయం చేశాడని నమ్మి దేవుని స్తుతించి బయటకు వెళ్ళిన బెడ్ మీద పడుకున్న డాక్టర్లు వచ్చారు. రిటైర్డ్ అయ్యే డాక్టర్, ఇక ఆయన సీనియర్ చాలా. ఆయన వచ్చి ఏందమ్మా ఏం జరిగింది, నిన్ను అసలు హాస్పిటల్కి ఎవరు రానియనోళ్ళు, నువ్వు బాత్రూంలో ఎందుకు డెలివరీ అయ్యావు అని అంటే, సార్ ఏం లేదు సార్, వాచ్మెన్ నన్ను లోపలికి రానియలేదన్న. ఆ టైంలో చాలా మంది సిస్టర్లు నాకు దండం పెడతారు, మా జాబ్ పోతాయి, నువ్వు ఏదన్నా చెప్తే మా జాబ్ పోతే తల్లి మమ్మల్ని కనికరించమని వాళ్ళు దండం పెడతా ఉన్నారు అక్కడ నిలబడి.
అంటే నేను అనుకున్న మనసులో నేను వాళ్ళ జాబ్ పోతే నాకేమొస్తుంది, నా బిడ్డ అయితే ఎట్లాగో నాకు కాకుండా వెళ్ళిపోయాడు అనేసి ఎవ్వరిని నేను చెప్పకుండా, సార్ నేనే లేటుగా వచ్చింది, ఒకటి వాచ్మెన్ కొంచెం ఇబ్బంది పెట్టింది సార్, అంతేగాని నన్ను ఎవరు ఏమనలేదు సార్ అని అన్న లేదు. నన్ను చూసి అసలు నువ్వు ఎట్లా డెలివరీ అయినావమ్మా, నీ శరీరంలో బ్లడ్ లేదు, మనిషి మొత్తం వాపొచ్చినావు, కానీ అంత శక్తి ఉండదు కదా ఈ టైంలో, మీరు ఈ బాబుని కన్నావు అంటే నిజంగా గొప్ప కార్యం చేసిండు నీ దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు ఎవరో కానీ అమ్మ నీ దేవుడు నిన్ను కాపాడిండు. ఎందుకంటే కడుపులో చనిపోయిన బాబు ఆపరేషన్ చేసి అన్నా తీసేయాలి, లేకుంటే ఇంజక్షన్లు వేసన్నా ఆ బిడ్డను బయటకు తీయాలి, కానీ ఎలాంటి నేను చేయకుండానే నీ బిడ్డను నువ్వే కన్నావు అంటే నీ దేవుడు గొప్పోడమ్మా, నిన్ను కాపాడిండు నీ దేవుడు అనేసి అక్కడున్న డాక్టర్లు అందరూ అన్నారు. అని ఏం కాదు, నాకు టాబ్లెట్లు రాయండి, సాయంత్రం ఇంటికి పంపించేయండి అని చెప్పి డాక్టర్ గారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత అత్తమ్మ, మా మామయ్యలు అందరూ, మా పిల్లలు, ఆ దేవుడు మీకు అయిరాలేదనుడు, ఆ దేవుడు మనకు నమ్ముకున్న తర్వాత ఏ మేలు జరగలేదు, ఆ మేలు జరగలేదు కనుక ఆ ప్రభుని విడిచిపెట్టాలి నువ్వు అని మా అత్తమ్మ నాకు సలహా ఇచ్చింది. అంటే నేను బ్రతకడమే గొప్ప, నా దేవుడు నాకు తోడుగున్నాడు, నా కష్టంలో ఎవరు నన్ను ఆదుకోలేదు, ఇంతమంది ఉన్నారు నన్ను ఎవరు పట్టించుకోలేదు, నా దేవుడు నా పక్కకుండి నన్ను కాపాడిండు, నేను ఆయన కొరకే బ్రతుకుతా అనేసి నేను ఆయన కొరకే జీవించాలని నేను అనుకొని వాళ్ళకి సమాధానం చెప్పిన. నేను బ్రతికున్నంత కాలం నా ప్రభు నాతో ఉండాలి, నేను నా ప్రభుతో ఉండాలి, కానీ నాకు ఎవ్వరు వద్దు, ఏ దేవుడు వద్దు అనేసి అత్తమ్మకి చెప్పిన తర్వాత వాళ్ళు మమ్మల్ని ఇంకా ఎంత కష్టం వచ్చినా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కాదు, దగ్గరకు వచ్చి చూసేవాళ్ళు కాదు, దూరం నుండి పిల్లలను చూసి వెళ్ళిపోయేటోళ్ళు, అయినా తట్టుకునేదాన్ని. బాబు ఉండే కదా, బాబుని చూసి వెళ్ళిపోయేది. అద్భుతంగా మళ్ళీ సంవత్సరం తిరగక ముందు నాకు మళ్ళా ఇంకో బాబుని ఇచ్చాడు దేవుడు. ఆ బాబుని ఇచ్చిన తర్వాత దేవుడు సేవకు పిలుచుకున్నారు మా ఆయనను. సేవకు పిలుచుకున్న తర్వాత సేవలో కొనసాగించాలని ముందుకు వెళ్ళిండు. అమ్మ నేను సేవకు వెళ్తా అనుకుంటున్నా, నువ్వేమనుకుంటున్నావు అని నన్ను ఇంట్లో అడిగారు. నువ్వే బాట నడిస్తే నేను ఆ బాటలో వస్తా, ఏ దేవుని మొక్కుతా ఆ దేవునికి నేను మొక్కుతా అని ఫస్ట్ నుండి చెప్పిన కదా, నువ్వు సేవ చేస్తే నేను కూడా నీ వెనుక నుండి నేను దేవుని సేవ చేస్తా అనేసి నాకు నేనుగా మాట్లాడుకొని మా ఆయనతో ఇద్దరం కలిసి ముందుకు వచ్చినాం. పరిచర్యలోకి వచ్చిన తర్వాత కుటుంబం పరంగా కానీ సమాజ పరంగా కానీ మీరు ఎటువంటి సమస్యలను కష్టాలను మీరు ఎదుర్కొన్నారు? సేవకు వచ్చిన తర్వాత సేవలో మా ఆత్మీయ తండ్రి దగ్గరనే సేవలు చేస్తూ ఆత్మీయ తండ్రికి సహకరించుకుంటూ ఒక సంవత్సరం ఉన్నాం అక్కడే. ఆ సంవత్సరంలోనే ఏం జరిగింది అంటే, మేము ఎప్పుడైతే సేవకు సమర్పించుకున్న తర్వాత నాకు ఇద్దరు బాబులకు వచ్చిన కష్టాలు ఏంటంటే, చిన్న బాబు ఫుల్ మోషన్స్ అయి మనిషి చనిపోయే స్థితికి వచ్చిండు. పెద్ద బాబుకు ఒళ్ళన్నీ కురుపులై ఆయన చూస్తేనే భయమై పొట్ట ఇట్లా ముట్టుకుంటే లోపల ఉన్న పేర్లు బయటకు వస్తాయా ఏందన్నంత బాధ కలిగేది. అంత బాధతోటి పెద్ద బాబు అయితే తట్టుకోలేని కురుపులు. అట్లాంటి టైంలో కూడా దేవుడు మా చేయి విడిచిపెట్టకుండా ముందుకు నడిపించిండు. ఒకటి నేను చిన్న బాబును పెద్ద బాబును ఎత్తుకొని చర్చికి వెళ్తే నా ఆత్మీయులే దేవుళ్ళో ఉండి వాళ్ళు మమ్మల్ని ముందుకు నడిపించిన వాళ్ళు, నా పిల్లలకు దగ్గర వాసన వస్తుంది అనేసి దూరం వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది. ఆ టైంలో నాకైతే చనిపోతే బాగుంది, ఇట్లాంటి కష్టాలు వచ్చినాయి నాకు. నా బిడ్డలను చూసి దూరం వెళ్ళిపోతాను. దేవుని నమ్ముకున్నామని ఈ కష్టాలు వస్తాయా అని అప్పుడు అనిపించింది. అయినా నేను దేవుణ్ణి మరవద్దు. చిన్న కష్టమే యోబుని చూస్తేనే, యోబు అయితే ఎన్నో కష్టాలు పడ్డాడు. నా బిడ్డకు చిన్నది వచ్చింది, దీంట్లో నుండి దేవుడు నన్ను కాపాడుతాడు, నా బిడ్డను కాపాడుతాడు అనుకున్నా. మమ్మల్ని వదిలి దూరం పోయి కూర్చునే వాళ్ళు. నా పిల్లలను పట్టుకొని నేను ఒక మూలను కూర్చునేదాన్ని.
ఆ టైంలో ఒక టాబ్లెట్ వేసుకుందామన్నా, ఒక పిల్లలకు టాబ్లెట్లు కానీ ఇంజక్షన్లు కానీ ఏమన్నా వేపిద్దామన్నా చేతిలో డబ్బులు ఉండేటివి కావు. సేవలు సహకారంగా మా అయ్యగారితో తిరుగుతుండ్రు కనుక వాళ్ళని మేమేం అడిగేది కాదు. మా పరిస్థితులను వాళ్ళు చూసి ఏమన్నా వాళ్ళు సహాయం చేస్తే తీసుకోవడం తప్ప మాకు అది అలవాటే లేకుండే. అట్లాంటి పరిస్థితుల నా బిడ్డలను పట్టుకొని, ఇద్దరు కొడుకులు నాకు, ఆ కొడుకులను పట్టుకొని సేవకు వచ్చినాం. సంవత్సరం అంతా అక్కడ ఉన్నాం. అక్కడ పడే కష్టాలన్నీ పడ్డాం. చుట్టూ మా చుట్టాలే అన్నారు నన్ను, ఏమనంటే నీ దేవుడు గొప్పోడేమో, నీకు ఇలాంటి స్థితి ఎందుకు వచ్చింది, నీ పిల్లలకు అట్లాంటి పరిస్థితి ఎట్లా వచ్చింది, నీ దేవుడు ముడతలేడా, బాగు చేస్తలేడా, ఏం చేస్తాడు మీ దేవుడు. అయినా మీ దేవుడు నమ్ముకున్న వాళ్ళు అంత ఎట్లాంటి వాళ్ళు అంటే పని చేతగాని వాళ్ళు. మీ భర్త చూస్తేనేమో జబ్బకు సంచేసుకొని ఇంద చుట్టూ తిరుగుతాడు, నువ్వేమో అనారోగ్యంగా ఉండి పిల్లలను పట్టుకొని ఇంట్లో తిండి తికాను లేకుండా సస్తా ఇట్లనే ఉండి, ఇంకా దీనికి మించి నీ దేవుడు చేసేది ఏం లేదు, నువ్వు దేవుడిని వదిలేస్తేనే బ్రతుకుతావు అని మా అక్క చెల్లెళ్ళందరూ అన్నారు. అన్న కూడా నేను ఏం పట్టించుకోలేదు. నేను ఎవరిని అడగట్లేదు కదా, ఎవరు నేను పెట్టమనట్లేదు కదా, నేను వాళ్ళు అంటే నేను ఎందుకు పడాలా అనేసి నేను వచ్చేది. మా బావలుండి నైట్ అంతా ప్రార్థన చేస్తే తెల్లారేసరికి మీకు బైబిల్లో పైసలు పెడతాడా మీ దేవుడు, అట్లాంటోడా, మీ దేవుడు గొప్పోడైతే మీరు ఈ స్థితికి ఎందుకు వచ్చారు అని నన్ను హేళన చేశారు. హేళన చేసి నన్ను చూసి నవ్వారు. నీ బతుకేంది, నీ బట్టలేంది, చెప్పులు లేకుండా ఇక్కడ నుండి బెల్లంపల్లి నుండి గోదావరి దాకా పోయా ట్రైన్కు. అక్కడ నా చుట్టాలంతా మా అక్క జిల్లాలందరూ చూసి నీ దినదినం నీ స్థితి దిగజారిపోతుంది, నీ దేవుడు అని నీ బుచ్చగాళ్ళని అనేటట్టున్నావు, దేవుడు విడిచిపెట్టు, నిన్ను మళ్ళీ మన దేవుళ్ళు ఎత్తుకుంటాయి, నిన్ను ఆశీర్వదించుతారు అని చెప్పారు. అయినా లేదు, నాకు నా దేవుడే గొప్ప, నాకే దేవుడు అవసరం లేదు. నాకు బుద్ధి వచ్చినప్పటి నుండి నేను ఆ దేవుళ్ళని పూజించిన, ఆరాధించిన, నాకేం లేదు జరగలేదు. ఇక్కడ నా ప్రాణాన్ని కాపాడాడు, నాకు రక్షణ ఇచ్చిండు, నాకు పరలోకానికి దేవుడు సిద్ధం చేస్తుండు, నాకు ఇంతకంటే ఇంకేం అవసరం లేదు అనేసి నేను ముందుకెళ్ళేదాన్ని. రక్షింపబడ్డ తర్వాత పిల్లలను పట్టుకొని చాలా కష్టాలు పడ్డా, డబ్బులు లేక, బట్టలు లేక. ఆ సేవకు వచ్చిన కొత్తలే నా బట్టలన్నీ, మా ఆయన బట్టలన్నీ దొంగలు ఎత్తుకుపోయారు. దొంగలు ఎత్తుకుపోయినాక ఇప్పుడు నన్ను చూసేదే మా పెద్దక్క, నన్ను పట్టించుకునేది పెద్దక్క. ఆమె నన్ను చాలా మాటలు అన్నది, నీ దేవుడి కోసం నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ నువ్వైతే చనిపోతావు ఖచ్చితంగా. టైఫాయిడ్ జ్వరం వచ్చి చనిపోతావు, నీ భర్త అట్లనే సంచులు వేసుకొని తిరుగుతాడు, నీ పిల్లలు ఎక్కడ రానోళ్ళు అయిపోతారు, నీవే బతకాలి బతుకుతానా అంటే నేను అన్నక్క, నేను ఎవరిని చేజాప అడగట్లేదు, నన్ను నా దేవుని కొరకు బ్రతుకుతా నేను తీర్మానం చేసుకున్నా, నేను దేవుని కొరకే బ్రతుకుతా, మీరు ఎంతమంది ఏమన్నా మంచిది అనేసి నేను ఆమె దగ్గర కూడా పోవడం మానేసిన. ఆ టైంలో నాకు ఏం లేకుండే, ఒక చీర మీద 4 సార్లు ప్రార్థనలకు వెళ్తే మా ఆత్మీయ తల్లి అన్నాడు, నీకు బట్టలు లేవా, ఎప్పుడు చూడి బట్టలు వేసుకొని వస్తాను, నీ బట్టలు లేకుంటే ఏం చేసినావు అని అన్నది. అమ్మ నా బట్టలు అన్ని దొంగలు ఎత్తుకుపోయారు, ఆ దొంగలు ఎత్తుకుపోయిన తర్వాత నేను బట్టలు కొనుక్కోలేదు, సేవకు వచ్చినాం కదా, అప్పటి నుండి మా చేతిలో డబ్బులు ఎక్కడి, అమ్మ నువ్వు కూడా చూసుకుంటా మమ్మల్ని అంటున్నావు అనేసి బాగా ఏడ్చిన అక్కడికి. ఏడ్చిన తర్వాత అన్నది, నాకు తెలియకన్నా తప్పు పట్టుకోకమ్మా అని అన్నది. అప్పుడు ఒక్క జాకెట్ ఎన్నిసార్లు ఉతికి బయటకు వెళ్ళేటప్పుడు వేసుకునేదాన్ని. చినిగిపోయిన బట్టలు, చెప్పులు లేని జీవితం, చాలా హేళన బతుకున్నది. కానీ దేవుని కృప ద్వారా సేవకు వచ్చినాం. సేవలు కూడా ఆత్మీయ తండ్రి దగ్గర నుండి ఇక్కడికి వచ్చిన మంచిర్యాల హోమంలో సేవలో దేవుని సేవకు అభిషేకించిన తర్వాత తీసుకొచ్చి మా తల్లి మా తండ్రి సంఘం అంతా వచ్చి మంచిర్యాల కాలేజీలో ఉంచారు. వచ్చి ఒక రూమ్ రెంట్ తీసుకొని అక్కడ వెళ్ళిపోయారు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా చుట్టుపక్కల అందరూ హేళన చేసేటోళ్ళు, ప్లాస్టిక్ బిందెలు పెట్టుకొని
ప్లాస్టిక్ బకెట్లు పెట్టుకొని ఉంటారు వీళ్ళు సేవకులా. అసలు వీళ్ళ ముఖం చూస్తేనే అసహ్యం పుడుతుంది. వీళ్ళు మనుషులు అనేసి చాలా వేళలు చేశారు. వాళ్ళు క్రైస్తవులే మళ్ళా. సరే ఏదేమైనా మంచిది, ఎవరు ఏమనుకుంటుండ్రు అనేసి మనం దేవుడిని అవమానపరచద్దు, దేవుడిని దుఃఖ పెట్టద్దు అనేసి వెంటనే నేను చెప్పేదాన్ని, అమ్మ పోనీ వాళ్ళు ఏమనుకున్నా మంచిదే. వాళ్ళు అనుకుంటాడు అంటే దేవుడు మనల్ని పరీక్షించుతాడు కావచ్చు, లేకుంటే సాతాను వాళ్ళలో ఉండి మనల్ని శోధించుతాడు కావచ్చు, మనకు తెలియదు కదా. దేవుని ముందుకు మనకు దేవుడు ఉన్నాడని ముందుకు చూసుకుంటూ వెళ్దామమ్మా అనేటోడు. పాస్టర్ గారు పొద్దున 6 గంటలకు వెళ్ళేటోడు. ఎప్పుడైతే సేవకు వచ్చినామో అప్పటి నుండి మేము ఆయన పొద్దున 6ంటికి బ్రష్ కూడా వేయకుండా 6 గంటలకు వెళ్ళి గంగల తుమ్మ చెట్లలో కూర్చొని దినమంతా ప్రార్థన చేసేటోడు. మాకు అన్నం లేదు తినడానికి అని నాకు 2 కుమారులు అయితే పెద్ద బాబును అత్తమ్మ దగ్గర పంపించేసి అక్కడే చదివించండి 1 సంవత్సరం అని చెప్పాం. అక్కడే ఉంచుకున్నారు వాళ్ళు. చిన్న బాబుని స్నానం పోసి ఆయనను పడుకోబెట్టి నేను కూడా దినమంతా దేవుని సన్నిధిలోనే గడిపేదాన్ని. బయటికి వెళ్తే వాళ్ళ మాటలతో భరించలేకపోదు అన్నట్టు. బయటికి వెళ్ళకుంటే లోపలనే ఉండి ప్రార్థన చేసుకుంటా లోపల కూర్చునే. అట్లా 2-3 సంవత్సరాలు గడిచిపోయింది. సంఘం అభివృద్ధి లేదు. చాలాసార్లు పాస్టర్ గారు వచ్చి, అమ్మా ఇది దేవుని పిలుపు, మనకు దేవుడు మనల్ని పిలిచినట్టు లేదు, నేనే తొందరపడి సేవకు వచ్చానేమో, మనము తిరిగి వెళ్ళిపోదామా అని అన్నాడు. చాలాసార్లు అన్నాడు ఇట్లా. అంటే మనల్ని నమ్మిన దేవుడు గొప్పోడు. మన ఆత్మీయ తండ్రి సువార్త చెప్పకముందే వాళ్ళకి సంఘం లేదు కదా. వాళ్ళు కూడా ఎన్నోసార్లు ఎంతో కష్టపడ్డారు, ఎంతో ప్రార్థన చేశారు. వాళ్ళు ప్రార్థన చేసి చేయంగా దేవుడు వాళ్ళకు సంఘం కట్టబడ్డది. దేవుని ఆత్మలను నడిపించిండు. మనము విసుకగా ప్రార్థన చేద్దాము, ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్దాము. దేవుని కృప మనం ఉంటే నడుస్తుంది, దేవుని ఆత్మలను రక్షించుతాడు అనేసి ఇట్లా పాస్టర్ గారికి చెప్పేదాన్ని. ఏదేమైనా కానీ నేను అందరి ముందట అవమానపరచబడతానేమో, అందరు ఏదైనా చేస్తారేమో, సేవని వెళ్ళిపోయిండు, సేవాని వచ్చిండు, సంఘం లేదు, ఏం లేదు, తిన్నామంటే తిండి లేదు అని అంటారేమో అమ్మ అంటే ఎవరన్నా ఏమన్నా అనుకొని, మన దేవుడు గొప్పోడు, దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు, ఆయనను ముందు పెట్టుకొని మనం వెళ్దాం అనేసి నేను కొంచెం ధైర్యం చెప్పేదాన్ని. కానీ ఇంట్లో మాత్రం ఏమి ఉండేది కాదు. తిందామంటే తిండి ఉండేది కాదు. పిల్లలకి ఏమైనా పెడదామన్నా కూడా ఏముండకపో. చిన్న పిల్లోడు సంవత్సరం బాబుని పట్టుకొని పోయినాం మేము. కొంచెం రైస్ ఉంటే కడిగి ఆయన కోసం అండి పెట్టి అట్లా కొన్ని రోజులు గడిపినాం. నేను తినకుండా వాటర్ రాకుండా పడుకొని చాలా రోజులు అట్లా పెట్టుకుంటున్నాం. ఒక దినాన ఆయనకు కూడా లేదన్నాం. ఏం చేయగలను అర్థం కాని పరిస్థితి. ప్రార్థన చేస్తున్నాం కానీ ఎవ్వరికి మా బాధలు చెప్పుకునే వాళ్ళం కాదు. దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. ఆయన తప్ప మాకు దిక్కు అంటే ఎవరూ లేరు. ఉన్న వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనేసి గట్టి నమ్మకంతోటి ప్రార్థన చేయడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా సువార్త చెప్పుకుంటా ముందుకెళ్ళేది. సువార్త మంచిర్యాలలో ఎన్ని వాడలు ఉన్నాయో అన్ని వాడలలో ఇద్దరం దినం అంతా తిరిగేటోళ్ళం. పొద్దున్న లేచి పోయిందంటే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు అట్లా వచ్చేటోళ్ళం. బాబు కొంచెం అన్నమో ఏదో పెట్టి బిస్కెట్లో ఏదో కొనిచ్చి తీసుకొని వెళ్ళిపోయేటోళ్ళం. సైకిల్ మీద బాబుని ముందు కూర్చోబెట్టుకొని ప్రతి గల్లీకి పత్రికలు ఇచ్చుకుంటూ సువార్త పత్రికలు ఇచ్చుకుంటా ప్రతి ఒక్కరికి సువార్త చెప్పుకుంటూ నడుచుకుంటా ఎక్కడ మంచిర్యాలలో ఎన్ని గల్లీలు ఉన్నాయో అన్ని గల్లీలు తిరుక్కుంటా సాయంత్రం ఇంటికి వచ్చేవాళ్ళం. ఇంటికి వచ్చి వండుకొని తిందామంటే రైస్ ఉండేటి కావు. మనకు కట్టెల పొయ్యి నిన్న కిరోసిని పొయ్యి నిన్న వండుకోవాలి. అట్లాంటి పరిస్థితులల్లో అవి ఉండేటి కాదు. ఒక అన్న దయదలిసి కిరోసిని మాకు ఇచ్చేటోళ్ళు. పాపం సేవకుడు కదా, కొత్తగా సేవకు వచ్చి ఇబ్బందులు ఉంటాయని కిరోసిని అయినా తీసుకొచ్చి ఇచ్చిపోతే అది కిరోసిని స్టవ్ వెలిగించుకొని దాని మీద రైస్ కానీ కూర ఏదంటే అది అదే మాకు గ్యాస్ అట్లా వండుకునేటోళ్ళం. ఉన్న రైస్ వండుకొని తిందాము అనేసి అనుకుంటే ఆ దినాన్ని ఎవరో ఒకరు వచ్చిన వాళ్ళకు కూడా ఖాళీ కడుపుతోటి వాళ్ళని వండుకోబెట్టొద్దని వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టి మా పాస్టర్ గారికి అన్నం పెట్టి బాబుకి అన్నం తినబెట్టి నేను వచ్చిన వ్యక్తులను వండి పెడదామనే పరిస్థితి ఉండేది కాదు. రైస్ ఉండేది కాదు.
ఇంట్లో కూరగాయలు ఉండేటి కాదు, ఏది ఉండేది కాదు, అన్ని కష్టాల నుండి ఇప్పుడు మా వచ్చినోళ్ళ దగ్గర మనం మాకు ఇది లేదు అది లేదు అని చెప్పుకుంటే అవమానపరుస్తారు వాళ్ళు అనేసి వాళ్ళు అన్నం తీసి వాళ్ళు పెట్టి నేను మంచినీళ్ళు తాగి ఆ దినాన అట్లా గడిపేసేదాన్ని. అయ్యో పాస్టర్ గారు తిన్నావా అమ్మ, అందరు తిన్నారా అమ్మ అంటే అందరు తిన్నారు, అందరు పెట్టేసిన బోర్లు కూడా దోమేసిన అని అంటే ఆయన అప్పుడు అనుకునేటోడు ఈమె కూడా తిన్నదాన్ని. అట్లా అనుకొని చాలా నా జీవితంలో నేను సేవకు వచ్చింది మొదలుకొని చాలా కాలం అట్లా మాకు సంఘం అభివృద్ధి అయ్యే వరకు దేవుడు కృప ద్వారా సంఘం అభివృద్ధి అయ్యి ఇంకా కొంచెం ఆత్మలు వస్తున్నది అన్న వల్లే కడుపు నిండి అన్నం దొరికింది, కానీ అంతవరకు నాకు అన్నం అనేది దొరకలేదు. మాస్టర్ గారు కూడా చాలా సార్లు ఉపవాసమే, దినమంతా ఉపవాసమే, ఇద్దరం ఉపవాసం ఉండి గల్లి తిరిగేటోళ్ళం అన్నట్టు. అట్లా తిరుక్కుంటా దేవుని స్వార్థ ప్రకటించుకుంటా దేవుళ్ళు ఆనందించుకుంటా పోయేటోళ్ళం. కానీ ఏ రోజు కూడా దేవుడు ఇట్లా చేస్తుండేంది, మమ్మల్ని సేవ పిలిచిండా లేకుంటే మేమే తొందరపడి వచ్చినామా అని నా మనసుకు నాకు అట్లా అనిపించాలి. ఏది జరిగిన దేవుని చిత్తం అంతే, దేవుని కొరకు వచ్చినాం, దేవుడు బ్రతికిస్తాడు మనలా. మా తల్లిదండ్రి చాలా కష్టపడ్డారు, మా ఆత్మీయ తల్లిదండ్రి. వాళ్ళు సేవకు వచ్చినప్పుడు వాళ్ళ బాబు ఇద్దరు చిన్న పిల్లలు మట్టుకొని వచ్చిర్రు. వాళ్ళు కూడా ఒక కోడిగుడ్డు తీసుకొని వండుకోవాలంటే, కోడిగుడ్డు కూర వండుకొని తినాలంటే మటన్ వండుకొని తిన్నంతగా ఫీల్ అయ్యేటోళ్ళు. అవన్నీ నేను చూసిన అన్నట్టు. ఆమె ఎంత కష్టపడ్డదో సేవలో. వాళ్ళు సేవకు వచ్చిన కొత్తలో మేము జాబ్ చేసేది కనుక మాకు సమృద్ధిగా తిండి ఉండేది. నేను మా అయ్యగారిని అసలు మా అమ్మగారిని మా ఇంట్లో అది ఉన్నది అనకుండా తీసుకెళ్ళి ఏదంటే అది పెట్టేదాన్ని. కానీ నేను సేవకు వచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని పట్టించుకో అంత కష్టం ఉంటుందా అన్నది నాకు అప్పుడు అర్థమైంది. సేవకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళని చూసిన కనుక వాళ్ళని చూసి ముందుకు దినదినము విశ్వాసంతో ముందుకు నడిచినాం. అట్లాంటి పరిస్థితి నుండి దేవుని సేవలో ముందుకు సాగుతుంటే అద్భుతంగా సంఘం కట్టబడ్డది. దినదినము మేము దేవుని కొరకు ముందుకు నడుస్తుంటే అనేకులు సేవలో ముందుకు వచ్చి సహాయం చేయడము, అదే రీతిగా మేమున్నాము మీరు ముందుకు వెళ్ళండి అని మమ్మల్ని బలపరచడము. మా ఆత్మీయ తండ్రి కూడా చాలా సార్లు మమ్మల్ని ఆదుకున్నాడు. మేము సేవకు వచ్చిన తర్వాత మా ద్వారా మాతోనే ఇంకా చాలా మంది సేవకు వెళ్ళారు. ఆయన పాపం అటు వాళ్లకు సహాయం చేయడం, ఇటు మాకు సహాయం చేయడం. మా తల్లిదండ్రి మమ్మల్ని ఎంతగానో, మా ఆత్మీయ తల్లి తండ్రి, నేను మా అమ్మ నాన్న కంటే ఎక్కువ మా ఆత్మీయ తల్లి తండ్రిని చాలా ప్రేమించేదాన్ని. ఎందుకంటే వాళ్ళు లేకుంటే నేను లేనప్పుడు. అట్లాంటి పరిస్థితి నుండి నన్ను దేవుడు కాపాడి వాళ్ళ ద్వారానే ఈ రీతిగా నన్ను నిలబెట్టిండు. వారికి ఏం చేసిన వారి రుణం నేను తీర్చుకోలేను, కానీ దేవుని మహాకృప ద్వారా సేవల ముందుకు వెళ్తా అంటే ఇక దినదినము సంఘం అభివృద్ధి అయి సేవల ముందుకు నడుస్తుంటే చాలా మంది రక్షింపబడ్డారు. సంఘం అభివృద్ధి అయింది. అభివృద్ధి అయిన తర్వాత ఇంకా మా దినదినము మేము మందిరానికి స్థలం కొనుక్కొని దినదినం దేవుళ్ళు ఎదుగుతూ ఫలించుతున్నాం. అట్లాంటి పరిస్థితుల నుండి ఏమి లేని స్థితిలో నుండి దేవుడు నన్ను ఈ దినాన గొప్ప కార్యం నా జీవితంలో చేసిండు. దేవుడు లేకుంటే ఈ దినాన నేను ఉండేదాన్నే కాదు, ఎప్పుడో మరణించవలసింది దాన్ని నేను. ఎందుకంటే నాకు వచ్చిన కష్టాలు చాలా, కానీ కష్టాలు అన్నీ వచ్చినాయి అనేసి దేవుడిని అయితే ఏ రోజు నేను విడిచిపెట్టలేదు. దేవుడు ఉన్నాడన్న దేవుడి వైపు చూస్తూ నడుస్తున్నాను. అదే రీతిగా దేవుడు అభివృద్ధి చేసిన తర్వాత ఇప్పుడు ఈ దినాన నేను ఒక చీర మీద ఒక జాకెట్ మీద చాలా రోజుల బ్రతుకులు గడిపిన, కానీ దేవుని దయవలన అనేకులకు ఈ దినాన నేను బట్టలు ప్రతి లేని వాళ్ళకి సహాయం చేసే స్థితిలో నన్ను ఉంచింది. ఈ దినాన నేను ఈ రీతి విన్నానంటే ఆయన కృప, ఆయన దయ నా పైన ఉన్నది, నా కుటుంబం పైన ఉన్నది. ఈ దినాన నేను అనేకులకు ఆయన తల్లిగా నన్ను నిలబెట్టాడు. ఆ ఏసయ్య దయాలనే మేము బ్రతుకున్నాం. ఈ సమాజంలో ఉన్న స్త్రీలకు గాని, సేవకు సిద్ధపడుతున్న సేవకురాలకు గాని మీరిచ్చే సందేశం? నేను ఇచ్చే సందేశం అంటే అమ్మా, నన్ను దేవుడు విడిచిపెట్టలేదు. నేను ఎన్నో కష్టాల నుండి బయటకు వచ్చిన, అది దేవుని కృపని. దేవుడే నన్ను ఆ కష్టాలన్నిట్లో నుండి విడిపించిండు, ముందుకు నడిపించిండు. ఎన్ని కష్టాలైనా దేవుని నిడవద్దు, మరవద్దు. లోకానికి మనం మాదిరిగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా యోగు వైపు చూస్తూ భక్తులను చూసుకుంటూ ముందుకు నడవాలి. మనం బలహీనమయ్యి దేవుని నామాన్ని దూషించద్దు, దేవునికి వ్యతిరేకంగా జీవించద్దు.
ఆయనకి ఇష్టంగా జీవిస్తూ ఆయన చెప్పిన మాటకు లోబడి ఈ లోకంలో ఆయనను మయంపరుస్తూ ఆయన గణపరుస్తుంటే ఆయనే చూసుకుంటాడు. ఆయన సమర్థుడు, ఆయన శక్తిమంతుడు, దేవుడు ముందుకు నడిపించగలడు. ఆ నమ్మకంతో ఈ దినాన ముందుకు నడవవలసిందని మనవి చేస్తున్నాను. మీ విలువైన అనుభవాలను మాతో పంచుకున్నందుకు మీకు చాలా వందనాలు. ఈ కార్యక్రమం వల్ల నేను ఎంతో దీవించబడ్డాను. ప్రేక్షకులు కూడా ఇది విని దీవించబడతారని ఆశిస్తున్నాము. మరొకసారి మీరు మాతో పంచుకున్న విషయాలన్నిటిని బట్టి, మీ సాక్ష్యాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు.